నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొలువుల నియామకాల శిక్షణకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. సిపిఐ పార్టీ జిల్లా నాయకులు జల్ది భాగ్య శ్రీధర్. వేదంలో నిర్దేశించిన ప్రకారమే ప్రపంచం నడుస్తుంది. వేదవ్యాస విశాల బుద్ధ వేద పురుష బ్రహ్మశ్రీ ఖమ్మంపాటి చెన్నకేశవ శాస్త్రి. ప్రభుత్వ పాఠశాల మిళితంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రభుత్వ పాఠశాల మిళితంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన అందించాలని కలెక్టర్ అన్నారు. బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి మంచి పౌరుల్ని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పాలని, అవగాహన కల్పిస్తూ వారిలో స్ఫూర్తి నింపాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యా బోధనపై ఆసక్తి చూపడం లేదన్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతుందని సమాచారం అందిందన్నారు. ఏ అంశాన్ని అధికారులు పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుల్ని చైతన్యపరచాలన్నారు. విద్యార్థులు సామాజిక అంతరాలు తొలగించడం, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండేలా మిళితం చేసే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ పూర్తిగా అరికట్టడానికి ఈ నూతన విధానం ఎంతో ఉపయుక్తమన్నారు. 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ని గుర్తించి కళాశాలలో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపరచాలన్నారు. విద్యార్థులు సమానత్వంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల మిళితంపై ఇప్పటికే తయారు చేసిన నివేదికను పునః పరిశీలన చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్తుంది డిస్ట్రిక్ట్ అబ్స్ట్రాక్ట్ మరి డిస్ట్రిక్ట్ అబ్స్ట్రాక్ట్ చూపించండి. మళ్ళీ అద్దంకి కాడ నుంచి ఇంకా మళ్ళీ మనం 6 to 8 క్లాసెస్ లో మరి మధ్యలో 1 to 5 అంటే టోటల్ మళ్ళీ మ్యాపింగ్ అంటారా, ఆఫ్టర్ మ్యాపింగ్ అంటారా? 13 అంటే బిఫోర్ మ్యాపింగే కదా. అపోజిట్ స్ట్రక్చర్ లో ఒక్క నిమిషం, సీరియల్ నెంబర్ 13 అంటున్నారా? ఎంపీ యూపీఎస్ ఉప్పలపాడు. ఏం చెప్పాలి ఇందులో మీరు నాకు? ఇది యూపీ గానే ఉంచుతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఉప్పలపాడుకి హై స్కూల్ 4 kilometers దూరంలో ఉంది సార్. స్ట్రెంగ్త్ ఎంత ఉంది ముందు ఇందులో స్ట్రెంగ్త్ చెప్పండి. ఇక్కడ స్ట్రెంగ్త్ యూపీ స్ట్రెంగ్త్ కేవలం 35. మరి ఎందుకు ఉంచుతున్నాం? అదే సార్ అక్కడ దగ్గరలో అలా కాదు. ఆ 9 ఏంటి? 1 to 2 అది ఓకే. యూపీఎస్ ఒకటే ఒక యూపీఎస్ అక్కడ ఒకటే సార్. దానికి 35 ఏమంటారు? 4 km లోపల లేదా? అక్కడ 4 kilometers ఉంటుంది సార్, మైలవరం అని. అక్కడ అందువల్ల అది లేదు. నెక్స్ట్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు సార్. ట్రాన్స్పోర్ట్ కూడా విలేజ్ కి అంటే మార్నింగ్ ఎప్పుడు ఎర్లీగా వెళ్తాం బస్సు. ఓకే అందువల్ల సార్ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం వలన ఏడాదికి 71,000 కోట్లు అసలుతో పాటుగా 1,40,000 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల ఆయన కార్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి అభివృద్ధిని, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు జరిపే దాని కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు అతలాకుతలం చేశారని మండిపడ్డారు. అందువల్ల ఇప్పటికే 22,000 కోట్లు చంద్రబాబు నాయుడు చెల్లించడం జరిగిందన్నారు. ప్రజలకి ఈ విషయాలని తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజలు సహకరించవలసిందిగా ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా మర్చిపోయినటువంటి గత 5 ఏళ్లుగా మర్చిపోయినటువంటి అభివృద్ధిని లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపేదాని కొరకు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏడాదికి 71,000 కోట్లు అసలుతో పాటు 1,40,000 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ లేదా ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం ఈరోజు అతలాకుతలం అయిపోతూ ఉంది. అందువల్ల ఇప్పటికే 22,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 7 నెలల్లో అప్పు చెల్లించడం అనేటువంటి 22,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఈ విషయాలని తెలియజేసే దానికోసం
ఈరోజు పత్రికా మీ ద్వారా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి ఈరోజు నేను ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఒకవేళ ఏదైనా ఎక్కడైనా మీకు కలగవలసినటువంటి సౌకర్యం కలిగేటువంటి దాంట్లో కొద్దిగా జాప్యం జరిగిన పెద్ద మనసుతో సహకరించవలసిందిగా పార్టీ అధ్యక్షుడిగా మీకు మనవి చేసుకుంటూ, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి పట్టుదలతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదనేటువంటి విషయం మనవి చేస్తూ, మరి వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా ఆదాయంలో అత్యధిక భాగం గతంలో చేసినటువంటి అప్పులకి నిన్న మరి ఇక్కడ చూసినట్లయితే మరి డిగ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు, అలాగే చిక్కీలు కోడిగుడ్లకు పిల్లలకి ఇచ్చినటువంటి దానికి 256 కోట్లు, వసతి దీవెన కింద 989 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ఇలా చదువుకుంటూ పోతూ ఉంటే ప్రతి రంగంలో కూడా వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టి బాధ్యతారాహిత్యంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందువల్ల మనం ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలతో కంకణం కట్టుకుని బాబు గారు అటు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించడమే కాకుండా పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రంలోకి రప్పించి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టించి మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా ఈ రాష్ట్రానికి జీవనాడులైనటువంటి మరి అటు పోలవరాన్ని కానివ్వండి, ఇటు అమరావతిని అభివృద్ధి చేసే దానికోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రానికి మరలా రాజధాని నిర్మాణం చేసే దానికోసం ఎప్పుడైతే ఒక ఉన్నతమైనటువంటి రాజధాని ఉంటుంది, ఇప్పుడు హైదరాబాదు 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం హైదరాబాదు ద్వారా వస్తూ ఉంది. అటువంటి రాజధాని నిర్మాణం చేసుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైనటువంటి ఆదాయం ఆ రాష్ట్ర క్యాపిటల్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దానికోసం ఆ రెండింటి మీద కూడా మరి అత్యధికమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ రెండు కార్యక్రమాల్ని పూర్తి చేసే దాని కొరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాబు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే నేను దావోస్లో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో కూడా పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తల్ని మళ్ళా వెనక్కి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయడమే కాకుండా గత ప్రభుత్వం మూసివేయడానికి ప్రయత్నం చేసినటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని మళ్ళీ పునఃప్రారంభం చేసి కొనసాగించే దానికోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించడమే కాకుండా 6,000 కోట్ల రూపాయలు దాని అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడాను మనకి లైవ్ ఎగ్జాంపుల్స్. మన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నది అనేది. అందువల్ల గత ప్రభుత్వం చేసినటువంటి ఈ 10 లక్షల కోట్ల అప్పుని రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద గుదిబండగా మారినటువంటి అప్పును తీర్చేటువంటి పరిస్థితి వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేసుకుంటూ, రాష్ట్ర నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం జరుగుతున్న కృషిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వాహనదారులు తమ వాహనాన్ని నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమ నిబంధన పాటించి ప్రమాదాలను నియంత్రించాలని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి అన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా బాపట్ల డ్రైవింగ్ టెస్ట్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. వాహనం నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి అన్నారు. రోడ్డుపై అంబులెన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా దారి ఇవ్వాలని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనం నడుపుటకు ఇవ్వకూడదని, అలా ఇవ్వడం నేరమని, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, రవాణా శాఖ వైద్యులు నరేంద్ర, సిబ్బంది తదితరులు ఉన్నారు. మొత్తం డ్రైవింగ్ మీదే ఉంచండి, రకరకాల ఫోన్ ఇవ్వద్దు. సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల మన దృష్టి డ్రైవింగ్ మీద కంట్రోల్ లెస్ అవుద్ది. దీనివల్ల వెనకొచ్చే వాళ్ళ హార్న్ కొడుతున్నా కూడా ఆ హార్న్ సౌండ్కి మనం రెస్పాండ్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళాలి అనే దాన్ని ఆలోచన మనకి రావట్లేదు. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ని దయచేసి, ఏమైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళ అర్జెన్సీ అయింది అనుకోండి, బండి పక్కకు పెట్టుకోండి, గంట మాట్లాడుకోండి, దానివల్ల పక్కన ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు చేయొద్దు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు అయిన కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్లు చేయొద్దు. రోడ్డుకి లెఫ్టే నడవాలి. ఓవర్ స్పీడ్ని తగ్గించుకోండి. అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు ఎవరైనా, మీరు కాకపోవచ్చు, ఎవరన్నా రేపొద్దున మన కుటుంబంలో వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటే అని ఆలోచన వస్తే ఎవరైనా హెల్ప్ చేస్తాం. మానవత్వం కదా అది కదా. సో అలాగా స్పందించండి. ఏమైనా ఇన్సిడెంట్లు జరిగితే కనుక అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల తెలియకుండానే ఒక ప్రాణం పోవడానికి కారణం అయిపోతాం మనం.
కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబులెన్స్ ఉన్నా కూడా, సైరన్ వేస్తున్నా కూడా లెక్క చేయట్లేదు. సో అంబులెన్స్ మాత్రం దయచేసి దారిచ్చి ఒక ప్రాణాన్ని కాపాడండి. అదొకటి. గోల్డెన్ అవర్ చెప్పారు కదా ఇందాక సార్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనుకోకుండా మీరు ఏమైనా ప్రమాదాన్ని చూస్తే చేయగలిగినంత హెల్ప్ చేయండి. నియరెస్ట్ హాస్పిటల్కి, అది గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని సార్ చెప్పారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుండే ఉన్న రూల్ కాబట్టి మీకు అడ్రస్లు ఇవ్వండి, ఫోన్ నంబర్లు ఇవ్వండి, పోలీస్ కేసు అవుతుంది, ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. మానవత్వంగా మీరు సహాయం చేశారు కాబట్టి మీరు ఒక గుడ్ సమరిటన్గా మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చింది. కేసులు అట్లా ఏముండవు. మీకు ఇష్టమైతే మీ అడ్రస్, ఫోన్ నంబరు, కన్సర్న్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హాస్పిటల్లో వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా రిసెప్షన్ కౌంటర్లో, పలానా వ్యక్తి నేను తీసుకొచ్చానని వాళ్ళు డీటెయిల్స్ అడిగితే మీకు ఇష్టమైతేనే ఇవ్వండి. అలా ఇచ్చారనుకోండి, ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అతను లైఫ్ సేవ్ అయింది అనుకోండి, మీరు చేర్చిన పేషెంట్ తాలూకు యాక్సిడెంట్ అయిన పర్సన్ సేవ్ అయితే వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి రికమెండ్ చేస్తారు. ఫలానా పర్సన్ ఇలా సేవ్ చేశాడు, రోడ్ యాక్సిడెంట్ పాపం అతను బ్రతికాడు అనేసి చెప్పారనుకోండి, వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఇది నాన్ డామినెంట్ హ్యాండ్, కుడి చేతి మీరు వాడుకునేదాన్ని డామినెంట్ హ్యాండ్ అంటారు. సో ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టి లాక్ చేయాలి, ఇంటర్లాక్ చేయాలి. 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఈ భాగాన్ని ఛాతి మధ్యలో ఒక బోన్ ఉంటుంది, ఓకేనా, ఎముక తగులుతూ ఉంటుంది. ఆ ఎముక మీద ఇట్లా పెట్టాలి, ఓకేనా. ఈ పార్ట్ అనేది ఛాతికి సెంటర్ ఎముక మీద పెట్టి ఈ 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి. సో మీ మణికట్ట దగ్గర బెండ్ రాకూడదు, మోచే దగ్గర బెండ్ రాకూడదు, షోల్డర్స్ దగ్గర బెండ్ రాకూడదు, వెన్నుపూసలో బెండ్ రాకూడదు, ఓకేనా. అంతా స్ట్రైట్ స్టిఫ్గా ఉండాలి, ఓకేనా. మూమెంట్ అంతా హిప్ దగ్గరే ఉండాలి. సో అట్లా అయితేనే ఫోర్స్ బాగా పడుతుంది, ఓకేనా. సో ఫోర్స్ ఎంత డీప్గా ఉండాలి అంటే అట్లీస్ట్ 2 అంగుళాలన్నా డీప్గా వెళ్ళాలి, ఓకేనా. ఈ ఛాతి ఎముక అనేది 2 అంగుళాలన్నా డీప్గా వెళ్ళాలి. అప్పుడే ఆ బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యి బ్రెయిన్కి, లంగ్స్కి రీసర్క్యులేట్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాల ఫలితంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నివేదిక తయారు చేస్తారని పిట్లమానిపాలెం మండల విద్యాశాఖ అధికారి రాజారత్నం తెలిపారు. మండల విద్యా వాలంటీర్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నమెంట్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ వారు మమ్మల్ని స్కూల్ మ్యాపింగ్ అనేది చేయమన్నారు. అది ఏ విధంగా చేయమన్నారంటే, ఒక పంచాయతీలో 3-4 స్కూల్స్ ఉన్నప్పుడు ఆ 4 స్కూల్స్లో ఏ స్కూల్లో అయితే పిల్లలకి సదుపాయంగా ఉంటాయో, బిల్డింగ్స్ కానీ, స్థలం కానీ, టాయిలెట్స్ కానీ అన్ని సదుపాయాలు ఉన్న స్కూల్స్లోకి ఆ పంచాయతీలో ఉన్న 3-4-5 తరగతి పిల్లల్ని ఆ బాగున్న స్కూల్స్లోకి మెర్జ్ చేయమన్నారు. అది కూడా 1 కిలోమీటర్లోకి ఉన్న స్కూల్స్ మాత్రమే. 1 దాటిన కిలోమీటర్కి 1 కిలోమీటర్ దాటిన స్కూల్స్ని మ్యాప్ చేయొద్దన్నారు. 1 కిలోమీటర్ బిలో ఉన్న వాటిని మేము మ్యాపింగ్ చేసాము. అన్ని సదుపాయాలు ఉన్న స్కూల్కే మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆ స్కూల్ అంటే ఎత్తేయడం జరగదు. వాస్తవంగా ఆ 3-4-5 తరగతులు మాత్రమే వస్తారు. 1-2 తరగతులు అక్కడ ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక్కొక్క స్కూల్లో పిల్లలు 4-5 ఉంటున్నారు, ఒక దాంట్లో 15 మంది ఉంటున్నారు, ఇంకొకసారి 18 మంది ఉంటున్నారు. 18 మంది ఉన్న ఒకే టీచరు, 2 ఉన్న ఒకే టీచరు. ఇలా న్యాయం జరగట్లేదు. 2 కంటే ఒక టీచర్ న్యాయం చేయగలుగుతారు. 15-18 మందికి ఉన్న పిల్లలకి ఒక టీచర్ న్యాయం చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటిది కనుక చేసినట్లయితే, ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్స్ని తయారు చేసినట్లయితే, ఆ మోడల్ స్కూల్లో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు, మొత్తం 5 టీచర్లు ఉంటారు. పిల్లలకి న్యాయం జరిగింది అనే ఆలోచనతో మేము ఈ విధంగా చేస్తున్నాము. దాని ప్రకారం మీరు చేయండి అని మమ్మల్ని వాళ్ళు ఆదేశించడం అనేది, దాని ప్రకారం మేము కూడా చేసి ఇస్తున్నాం. కానీ అది ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏం అవ్వలేదు. వాళ్ళు చేయమన్నారు, దాని ప్రకారం మేము చేస్తున్నాము. దీనిలో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత ఏంటి, ఎలా చేస్తున్నారని మమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ చేయడం కాదయ్యా, మీరు ఏదన్నా రిప్రజెంటేషన్ ఇవ్వండి, అది మేము పై వాళ్ళకి సబ్మిట్ చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. పిట్లవానిపాలెం మండలంలో ఈ విధంగా ఎన్ని స్కూల్ జరుగుతుంది? మొత్తం 51 స్కూల్స్ ఉన్నాయి. 51 స్కూల్స్లో ఎక్కడ ఏది మ్యాపింగ్ చేయాలో అవి చేసాం. ఒక 6-7 స్కూల్ చేసాం. దానిలో భవనవారిపాలెం ఒకటి, రసూల్పేట ఒకటి, తర్వాత హై స్కూల్ చందోలు, హై స్కూల్ కాజీపాలెం, అప్పలవారిపాలెం, రెడ్లపాలెం అల్లూరు, మెయిన్ కాజీపాలెం, వీటిని మెర్జ్ చేయడం జరిగింది.
ఇంటి పన్ను వసూలు విషయంలో వేగవంతం చేయాలని VO&RD అమర్తలూరి ఎలిషా బాబు అన్నారు. పీటలవారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 15వ తేదీలోపు ఇంటి పన్ను 100% వసూలు చేయాలని UPRD అమర్తలూరి ఎలిషా బాబు అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు ఇంటి పన్ను వసూలు విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మనకి జనవరి ఎండింగ్లో ఉన్నామండి. కావున మన మండలంలో హౌస్ ట్యాక్స్ ఇంకా బిగిన్ చేయని పంచాయతీలు ఉన్నాయి. అందరూ కార్యదర్శులు తప్పనిసరిగా హౌస్ ట్యాక్స్ స్టార్ట్ చేసి మార్చి 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయవలసిందిగా గౌరవ డిపో గారు ఆదేశించి ఉన్నారు. కావున గ్రామ పంచాయతీ సర్పంచులు మరియు ప్రజలంతా మాకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించి గ్రామ పంచాయతీల ఆర్థికాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరటమైంది. అట్లాగే మంచినీటి చెరువులు నింపుకొనుటకు వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వారు వాటర్ వదిలి ఉన్నారు. కావున అందరూ పంచాయతీ సర్పంచెస్ మరియు పంచాయతీ కార్యదర్శులు 100% వాటర్ ఫిల్ చేయవలసిందిగా మంచినీటి చెరువులకి అందరినీ సవినయంగా కోరుకుంటున్నామండి. జాతీయ రహదారి 216 చందోలు శివారు నుండి కుంచులవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని 11 సీసీ రోడ్లతో లింకు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా పిటిలవారిపాలెం మండలం చందోలు శివారు 216 జాతీయ రహదారి నుండి చందోలు గ్రామం మీదుగా కుంచులవారిపాలెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు MD అఫ్జల్ మాట్లాడారు. చందోలు గ్రామంలోని 11 సీసీ రోడ్లకు బీటీ రోడ్డు అనుసంధానం చేస్తూ పనులు నిర్వహించాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ కోరారని అందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. చందోల్లో నిర్వహిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారని, దీంతో పాటు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు పెట్రోల్ బంక్ సమీపంలో 70 మీటర్లు బీటీ రోడ్డు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వాహన చోదకులకు గ్రామస్తులకు మేలు చేకూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఈరోజు చందోల్లో హైవే లింక్ రోడ్ అని చెప్పి మన ఏఈ గారు వచ్చున్నారు. మన ఎమ్మెల్యే గారిని చెప్పడం జరిగింది. మా చందోలు సీసీ రోడ్లకి మరియు ఇక్కడ హైవే లింక్ రోడ్డుకి మధ్యలో గ్యాప్ వస్తే సార్ మనకి ఆ 2 గ్యాపులు లేకుండా ఆ 2 కలపండి బాగుండేది, జనాలు ఇబ్బంది పడతారు, బళ్ళు ఇబ్బంది పడింది అని చెప్పి అనటంలో మరి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకే మరి ఏఈ గారిని చెప్పడం జరిగింది. మరి హైవే ఏఈ గారు కూడా దానికి స్పందించి సరేనమ్మా మేము చేపిస్తాం, మీరు రాండి అని చెప్పి పిలిచారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్నాం. ఆ సందర్భంగా మనకున్న 11 రోడ్లు లింక్ రోడ్లు, ఆ లింక్ రోడ్లకి మన హైవే లింక్ రోడ్డుకి చక్కగా దానికి డస్ట్ వేయమని చెప్పి అనడం జరిగింది. నేను రేపు పొద్దున డస్ట్ వేయిస్తాను సార్ అన్నాను. దానికి వాళ్ళు ఆల్రెడీ తార్ రోడ్డు చక్కగా మన సీసీ రోడ్డుకి దీనికి కరెక్ట్గా వచ్చినట్టు తార్ రోడ్ వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మన ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకే ఇక్కడ చందోల్లో కానీ నియోజకవర్గం లెవెల్లో ఏ పనైనా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేదంలో నిర్దేశించిన ప్రకారమే ప్రపంచం నడుస్తోందని వేదవ్యాస విశాల బుద్ధ వేద పురుష బ్రహ్మశ్రీ కంభంపాటి చిన్నకేశ్వర శాస్త్రి అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్ సెంటర్ వద్ద గల శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో వైదిక ధార్మిక పరిష్కారాల శిబిరాన్ని నిర్వహించారు. వేదం చెప్పిన ప్రకారమే సృష్టి నడుస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సృష్టిలోని ప్రతి వస్తువులో కూడా వేదం ఉందని భగవంతుడు ఆ విధంగా చెప్పాడని అన్నారు. వేదంలో లింకు చేయబడినటువంటి ప్రకృతిలో వస్తువులు ఉంటాయని అన్నారు. శ్రీ దాత్రే నమః అనే ట్రస్ట్ ద్వారా రుగ్మతల్ని పారద్రోలడం జరుగుతుందని వివరించారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల పట్టణ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజశేఖర్, పందిటి రవీంద్ర, పువ్వాడ వెంకట సుబ్బారావు, ఏ వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సిహెచ్ రాజు, ఆంజనేయులు, కొండలు, భువన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైదిక ధార్మిక పరిష్కారాలంటే వేదం అనేది ఏమిటంటే వేదం ఈ ప్రపంచం మొత్తానికి కోడ్. వేదాన్ని డీకోడ్ చేస్తే ఈ ప్రపంచం ఏర్పడింది. ఈ ప్రపంచం సృష్టి ఎట్లా ఉండాలి అనేదంతా వేదంలో నిర్దేశించబడిన ప్రకారమే ఉంటుందన్నమాట. వేదం డిక్టేట్ చేస్తుంది, ఆ ప్రకారంగా ఈ సృష్టి నడుస్తుంది. ఈ నక్షత్రాలు, గ్రహాలు, లేకుంటే నెబ్యులాలు, గెలాక్సీలు ఇవన్నీ ఎట్లా ఉండాలి అన్న విషయం వేదం చెప్తుంది. అట్లాగే ఫిజిక్స్లో ఉండేటువంటి ఈ మెటాలజీ, లోహాలు ఘనరూపం నుంచి ద్రవరూపంలోకి మారడం, ద్రవరూపం నుంచి అగ్నికి అంటుకోవటం, అగ్నికి అంటుకున్న తర్వాత దగ్ధం అవటం, దగ్ధమైన తర్వాత పొగ లేకుంటే శబ్దం ఇవి రావటం, ఇవన్నీ వేదం చెప్పింది కాబట్టి ఆ రకంగా జరుగుతుంది. సో ఈ సృష్టి మొత్తం కూడా వేదం మీదనే ఆధారపడింది, వేదం చెప్పినట్టే నడుస్తుంది. అది సృష్టిలోని ప్రతి వస్తువులో కూడా భగవంతుడు ఉన్నాడు. వేదం ఆ విధంగా చెప్పింది.
తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య. ఈ పరమేశ్వరుడు ఇది మొత్తం సృష్టించి దాంట్లోకి ఆయన ప్రవేశించాడు. సో ఈ సృష్టిలో ఉన్న జీవజాలం కానీ నిర్జీవజాలం కానీ వీటన్నిటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. అట్లా అన్నిట్లో భగవంతుడు ఉన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ప్రతి చిన్న పెద్ద అవయవంలో కూడా భగవంతుడు ఉంటాడు. మరి మన శరీరానికి వచ్చేటువంటి చిన్న పెద్ద రుగ్మతలు కానీ ఇబ్బందులు కానీ అసౌకర్యాలు కానీ ఇవి ఎందుకు వస్తున్నాయన్నప్పుడు ఈ ప్రతి చిన్న పెద్ద అవయవంలో ఉన్నటువంటి ఈ భగవంతుడి తత్వం ఏదో ఒక రూపమైన దేవీ దేవతలతో లింక్ చేయబడి ఉంటుంది. ఈ దేవీ దేవతలతో యొక్క తత్వంతో లింక్ చేయబడినటువంటి వస్తువులు ప్రకృతిలో ఉంటాయి. అవి పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఆకులు కావచ్చు, ఇతరత్ర ద్రవ్యాలు కావచ్చు. ఇవన్నిటిని కలిపి అంటే మన శరీరంలో ఉండే ప్రతి అంగానికి అధిష్టాన దేవత అయిన ఒక భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క తత్వము, ఆ తత్వంతో లింక్ చేయబడినటువంటి ప్రకృతిలో సహజంగా లభించేటువంటి వస్తువులు, ఈ మూడిటి యొక్క రియాక్షన్ వల్ల ఈ రుగ్మతను తగ్గించే ఏర్పాటు. ఇది ధాత్రే నమః అంటే. ఈ ధాత్రే నమః యొక్క పూర్తి ఎక్స్పాన్షన్ ఏంటంటే ధార్మిక ట్రీట్మెంట్ విత్ న్యాచురల్ మెథడాలజీ. ధార్మిక చికిత్స, న్యాచురల్ మెథడాలజీ అంటే సహజమైనటువంటి పద్ధతిలో ధార్మిక చికిత్స చేయటం. ఈ 4 పదాల యొక్క మొదటి అక్షరాలు ధార్మిక ట్రీట్మెంట్ విత్ న్యాచురల్ మెథడాలజీ. మొదటి అక్షరాలని 4 శబ్దాల యొక్క మొదటి అక్షరాలు కలిపితే ధా త్రే నా మ. ఇట్లా 4 అక్షరాలు వస్తాయి. ధా త్రే నమ. దానికి ముందు వెనకాల శ్రీ చెప్పి తర్వాత విసర్గ పెట్టారు. శ్రీధాత్రే నమ అనేది కాన్సెప్ట్. అంటే ఓ సృష్టికర్త నీకు నమస్కారం. ఏ సృష్టికర్త వల్ల అయితే మనం ఆవిర్భవించామో ఆ సృష్టికర్తకి కృతజ్ఞతగా ఆ సృష్టికర్త ఆదేశించిన ప్రకారంగా మన అవయవాలకు సంబంధించిన అధిష్టాన దేవతలని మనం తిరిగి ఆరాధించడం అనేటువంటి ఈ ప్రక్రియల ద్వారా మన రుగ్మతలను మనం తొలగించుకుంటున్నాం. కొలువుల నియామకాల శిక్షణకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సిపిఐ పార్టీ జిల్లా నాయకులు శ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డు ఏజీ కాలేజ్ ఎదురుగా ఉన్న టౌన్ హాల్ కళాక్షేత్రంలో గల న్యూస్ పేపర్స్ క్లబ్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నూతన జిల్లా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ప్రస్తుత గ్రంథాలయాల్లో ఫిబ్రవరి 23న హాజరుకు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని, వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ స్టడీ మెటీరియల్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కొలువులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను ప్రభుత్వం స్థానిక గ్రంథాలయాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న బాపట్ల మినీ బాస్టర్గా ప్రసిద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉందని అన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు సిద్ధమయ్యారని, వారి ప్రతిభ కనబరుచుటకు పరీక్షా పోటీల్లో ప్రథములుగా ఉత్తీర్ణత సాధించడానికి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ అందజేయాలని అన్నారు. ఎంపీ ల్యాండ్స్ నిధుల కింద జిల్లా గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మామిడి బతుల అశోక్, ఏఐవైఎఫ్ పట్టణ నాయకులు కోట నాగరాజు, న్యూస్ పేపర్ క్లబ్ పాఠకులు బి నాగసాయి, మోహన్ గోపి, జో బాబు, చింతా శంకర్రావు, బి వెంకట్రావు, బి వెంకటేష్, షేక్ రఫీ, అల్లూరి పవన్, వంశీ, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. అధికారులకి ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారం. బాపట్ల జిల్లా అయింది. ఒక మంచి రాష్ట్రంలోనే ఎడ్యుకేషన్ సెంటర్గా బాపట్లని గుర్తింపు రావడం జరిగింది. గుర్తింపు వచ్చింది. కానీ ఈ ప్రాంతంలో వందలాది మంది విద్యార్థులు చదువుకొని ఇంజనీరింగు అదేవిధంగా పట్టభద్రులు రకరకాలైనటువంటి విద్యను అభ్యసించి ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉండిపోయారు. అన్ని జిల్లాలలో వారికి ఉద్యోగ అవకాశాల కోసం ఏదైనా పుస్తకం కావాలి అంటే లైబ్రరీలకు ముఖ్యం. సొంత లైబ్రరీలు ఎవరికీ ఉండవు. జిల్లా లైబ్రరీ, రీజనల్ లైబ్రరీ, అదేవిధంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం. కానీ మన బాపట్లలో లైబ్రరీలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి లైబ్రరీలు. జిల్లా అయింది కాబట్టి జిల్లాకు కావాల్సినటువంటి లైబ్రరీని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమేమో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని రోజుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అయితే జరుగుతూ ఉంది. కానీ ఆ ఉద్యోగ అవకాశాలుకి కావలసినటువంటి మెటీరియల్
వీళ్ళ దగ్గర లేక, మన బాపట్లో లేక అనేక దూర ప్రాంతాలకు పోయి వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు వచ్చే నెల, ఈ నెల చివరిలో 23వ తారీఖున గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలు పడ్డాయి. అవి దానికి ప్రిపేర్ కావాలంటే ఏదో బాపట్లలో అరకొర పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, కానీ సంపూర్ణంగా కావాల్సినటువంటి పుస్తకాలు మాత్రం లేవు. కాబట్టి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే, ఇక్కడున్న చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా వ్యవసాయ కార్మికుల యొక్క పిల్లలు మాత్రమే. వాళ్ళు సుదూర ప్రాంతాలకు పోయి స్టడీ చేసి రావాలని అంటే చాలా అరుదైన పరిస్థితి. కాబట్టి వాళ్ళకి ఈ బాపట్ల సెంటర్లో లైబ్రరీని ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఈ పిల్లలకి కావలసినటువంటి మెటీరియల్ అన్నింటినీ అందుబాటులో వచ్చేలాగా చూసి వాళ్ళు సక్రమంగా ఉద్యోగ అవకాశాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి ప్రిపేర్ కావడానికి మీరందరూ సహకరించాలని, అతి తొందరలో బాపట్ల సెంటర్లో లైబ్రరీని మాత్రమే ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఎందుకంటే కార్మికుల యొక్క పిల్లలు కాబట్టి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లైబ్రరీని అధికారులు వెంటనే సమీక్షించి కావలసిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా జంగా జ్యోతి ప్రసాద్ను బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల ఆండ్రో మెడ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పి ఆంధ్రే, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, కోశాధికారిగా అమర్నాథ్, కోఆర్డినేటర్గా జోషులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపిక పట్ల పలువురు అభినందన తెలియజేశారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము అద్దంకి, చీరాల, బాపట్ల డివిజన్స్ నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీనికి గాను ప్రెసిడెంట్గా జె ప్రసాద్ గారు, సెక్రటరీగా పి ఆంధ్రే గారు, వైస్ ప్రెసిడెంట్గా ఆర్ శ్రీనివాసరావు గారు, ట్రెజరర్గా పి అమర్నాథ్ గారు, కోఆర్డినేటర్గా జోషి గారిని మేము కార్యవర్గ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. తెలియజేసుకుంటాను. ప్రెసిడెంట్గా నన్ను సర్కిల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు. సో ఈ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న కన్నా మరొకసారి మీకు వందనాలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా దీనిలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, లేదు ఏ అవసరతలు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నవి అందరి ముందు చర్చించి అందరికి ఏం కావాలో, ఏ సమయంలో ఎటువంటి అవసరతలు ఉన్నా అవి తీర్చడానికి నేను అందుబాటులో ఉండగలనని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమాజంలో కుష్టు వ్యాధి నిర్మూలనకు సహకరించాలని మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి రాజేశ్వరి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్పర్శ జాతీయ కుష్టు నిర్మూలన పక్షోత్సవాన్ని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. మున్సిపల్ హైస్కూల్లో స్పర్శ జాతీయ పక్షోత్సవాన్ని జిల్లా లెప్రసీ ఇన్ఛార్జ్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నూలుదండతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సభలో డిపిఎంఓపి వి సుబ్రహ్మణ్యం విద్యార్థుల్లో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ సందేశ్ చదివి వినిపించారు. అనంతరం డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఇన్ఛార్జ్ డాక్టర్ మహమ్మద్ సాదిక్ జబ్బు యొక్క లక్షణాలు, సర్వే విధానం, ప్రతి ఒక్కరి బాధ్యత వివరిస్తూ ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ లెప్రసీ బి కృష్ణారెడ్డి, ఉపాధ్యాయురాలు బుజ్జి, ఎంపీ హెచ్ఎస్ మల్లికార్జునరావు, లెప్రసీస్ ఎయిడ్స్ అండ్ టీబీ మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మన మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏ జబ్బులు రాకుండా ఉండడానికి కూడా కారణం అవుతుంది. తెల్ల మచ్చలు రావడానికి, డ్రై స్కిన్ కావడానికి, హెయిర్ లాస్ అవ్వడానికి, వీటన్నిటికి కూడా మనకి కొన్ని విటమిన్స్ లోపం ఉంటుంది. మన బాడీలో ఉన్న కొన్ని విటమిన్స్ లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల ఈ డిసీజులు మనకు సంభవించడం జరుగుతుంది. వాటిని వెంటనే ఐడెంటిఫై చేయగలిగితే వాటికి క్యూరబుల్ డిసీజెసే ఉంటాయి. మరి అవి తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజున చదువుకుంటున్న మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడైతే ఇది మరి ప్రపంచంలోకి ఈ లక్షణాలతో ఈ జబ్బు వస్తుంది అనేది మనకు తెలిసినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. దాని ప్రచారం ద్వారా అలాంటి జబ్బులు రాకుండా అరికట్టడానికి, వాటికి వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి, మెడిసిన్స్ అందించడానికి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కానీ ఒక్క హెల్ప్ మనం ఇతరులకు చేసి చూస్తే దాని ద్వారా పొందే ఆనందం అద్భుతంగా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువుల నియామకాల శిక్షణకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.
సిపిఐ పార్టీ జిల్లా నాయకులు జల్ది భాగ్య శ్రీధర్. వేదంలో నిర్దేశించిన ప్రకారమే ప్రపంచం నడుస్తుంది. వేదవ్యాస విశాల బుద్ధ వేద పురుష బ్రహ్మశ్రీ ఖమ్మంపాటి చెన్నకేశవ శాస్త్రి. ప్రభుత్వ పాఠశాల మిళితంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.